ఇగో ఈ కాక థమ్స్అప్ తాపిస్తున్నాడు. ఇక ఇప్పుడు అప్పుడు వేరే గ్యాంగ్ ఉండే, మళ్ళీ ఇప్పుడు వేరే గ్యాంగ్ తడుకొచ్చిండు. ఇక పైసలు పట్టుకొచ్చిండు. స్టార్ట్ అయిపోయినాం. ఏమో తాపిస్తున్నాడు అంటే థమ్స్అప్ కూల్ డ్రింక్ తాపిస్తాడు. మన తాపిస్తాను అంటే ఈయన గుణితే ఆడితే వస్తాడు. పైసలు పెట్టాడు. పీసు పర్మ పీసు. ఇక థమ్స్అప్ తాపిస్తా అని చెప్పి చికెన్ తీసుకొని ఇంటికి దెంగేస్తుండు. వస్తాడో రాడు కూడా పత్తకలేదు. ఇక చేపలు పడుతున్నారు ఆడగుడి. అప్పుడు మేము కూడా పోయేది, పోలీసులు వచ్చి మంచిగా చింతపండు చేసేది. ఆ తప్పించుకుంటే ఒక సైకిల్ పోయింది. ఒకసారి ఏమో దొరికినావా? దొరికే ముందర తప్పించుకున్నాం. ఇక సండే కదా, అందరు వాళ్ళే కనిపిస్తారు చేపలు పట్టేటోళ్ళు. ఇక్కడ చూడరు ఎంత మంచిగా ఉంది. గెస్ట్ హౌస్ అనా? గెస్ట్ హౌస్ ఇది. ఇక్కడ కూడా గెస్ట్ హౌస్ ఉంది, కంపెనీ ఉంది. ఇప్పుడైతే మోహన్ బాబు గారి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. అప్పుడు వాళ్ళది ఒక ఇష్యూ ఏం చేసినామా, అదే గెస్ట్ హౌస్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే మోహన్ బాబు గారు కనిపిస్తే బాగుండు. ఇక గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక మనోజ్ అన్న ఇదే గేట్ కాళ్ళు నిలవాడు, పంది పిర్రలోడా అంటాడు. ఇక మనోజ్ అన్న ఇదే గేట్ దగ్గర నిలవాడి పంది పిర్రలోడా అంటాడు. సెక్యూరిటీ ఆడొస్తుడు దిగారే. ఇగో అదే గెస్ట్ హౌస్, ఎవరు కనిపిస్తలేరు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్తున్నాము. ఇన్ని నుంచి ఇంకా మంచిగా కనిపిస్తా అది గెస్ట్ హౌస్. ఇప్పుడు మనోజ్ అన్న ఇట, విష్ణు అన్న ఇట ఎవరైనా కనిపిస్తారేమో చూడాలి. నాకు తెలిసి మనోజ్ అయితే అన్న అయితే ఉండడు, మోహన్ బాబు గారు కానీ ఇంకెవరైనా కనిపిస్తుండొచ్చు. ఇగో ఇంకో గేట్ కాడికి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇది కూడా క్లోజే ఉంది. నాకు తెలిసి లోపల కుక్కలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ సౌండ్ వస్తుంది. అవి వెంబడి పడ్డాయి అంటే గోవిందా. ఇక రూపాయలకి అన్న 2 లీటర్ థమ్స్అప్. మజాక్ లేదు. ఇగో అన్న 2 లీటర్ థమ్స్అప్, 3 జంబో గ్లాస్ అన్న కొట్టు. 100 రూపాయలు. 100 ఎంత? 106 రూపాయలు. నువ్వు ఇంత దూరం తోలుకొచ్చినావు, ఊరంతా తిప్పిండు. నేను మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నాది వీడియో చాలా లెంత్ అవుతుంది. ఇది అందుకే 2 పార్ట్ల లాగా అప్లోడ్ చేస్తా వీడియోని. ఈరోజు అంటే రేపు మార్నింగ్ ఒక పార్ట్, మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ ఒక పార్ట్ అప్లోడ్ చేస్తా. ఈరోజు మోహన్ బాబు గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చినాము. ఇంకోటి ఆ గుడికి వెళ్ళినాం కదా, గుడి ఈరోజు రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తా. గెస్ట్ హౌస్ ఏమో ఎల్లుండి మార్నింగ్ అప్లోడ్ చేస్తా. ఇదేం చిన్నది తీసుకున్నావు నువ్వు. బండ్లనేమో లీటర్ కంటే ఎక్కువ పెట్రోల్ అయిపోతే ఎంగినావు. ఇప్పుడు ఏమో ఆడుకోదాం ఇడుకోదాం దగ్గర అని చెప్పి మొత్తం 1/2 లీటర్ అయిపోతే ఎంగింది. లీటర్ క్యాష్ ఇప్పించుకొస్తాడు, పెట్టింట పెడతాడు. లేవు అంటాడు. అక్కడికి వచ్చినాక నేను ఏదైనా ఇప్పిస్తా అన్నాడు. ఇక్కడికి వస్తే ఏం లేదు. లాస్ట్కి వస్తే లీటర్ థమ్స్అప్ తీసుకుని బుక్ చేసాడు. ఏమనంటే వీడియోలు అట్ట చేయాలని చెప్పి పురాణం తీస్తున్నాయి. ఇగో ఇది వచ్చేసి జిమ్ పార్క్. మేమైతే చిన్నప్పుడు మస్తు వచ్చేది వీడికి, కానీ ఇప్పుడు బంద్ చేసినాము. ఇక అంటే అంత మంచిగా ఉంటలేదు, స్టార్టింగ్ నుండి అంత మంచిగా లేదు. ఇక ఇవన్నీ ఫ్లాట్లు, ఇలా మంచిగా ఇల్లులు కట్టుకోరు. ఆడ కూడా ఒక ఇల్లు ఉంది, పోయేటప్పుడు చూపిస్తా. ఇగో ఇదే జిమ్ పార్కు. ఆడ మేము జిమ్ చేస్తుంటాం, అంటే జిమ్ చేసేటివి ఇట్లా ఎక్సర్సైజ్ ఉంటాయి కదా డైలీ పార్కు. మేము జిమ్ పార్క్ అనేది దానిలో మాకు అట్లా అలవాటు అయిపోయింది. మస్తు ఫోటోషూట్లు వేస్తుంది. ఇక ఇప్పుడు మొత్తం కచరా అంతా ఆగమైంది. కానీ ఇప్పుడు మస్తు వచ్చేది. ఇప్పుడు అందరు మనుషులు తగ్గిపోయారు. కూడా అమాస పుణ్యానికి ఒకరు కనిపిస్తాడు. ఇగో ఇదే ఆ జిమ్ పార్కు. అమాస పుణ్యానికి ఒకరు కనిపిస్తాడు అనగా ఆ అమాస పుణ్యంలో ఒకడు వచ్చిన మీరు సామాన్లు అన్నీ దెంగివేరు. ఇనుప సామాన్లు అంతా ఇగో అన్నీ ఊసగొట్టిరు, అన్నీ రగొట్టేసారు. ఏంది ఇదంతా? పాము పుట్టుండే కానీ ఇట్లకెళ్ళినా పాము పుట్ట గీడుండే పాము పుట్ట. అది కూడా పోయింది మొత్తం ఇరగొట్టేసి కూర్చున్నాం. పరి అబ్బో ఏంది ఇదంతా? ఇరగొట్టి పక్కకు వాడి దెంగిరు. రేపు ఇంకో వారం నెల 15 రోజులకి వచ్చి చూస్తే అది కూడా గాయపడిపోతుంది. ఇగో దీనిలో మీద జిమ్ చేసి సైకిల్ వేసుకొని వచ్చేటప్పుడు ఏవి లేవు, అసలు ఏవి లేవు. ఇగో ఇవి 3 ఉండాలి. ఇగో ఈయన తిరుగుతున్నట్టు అటువంటివి 3 ఉండాలి. ఇప్పుడు ఒకటి ఉన్నది, లేవు ఎక్కడ పోయినా తెలియదు. లేవు ఇక మొత్తం గాయం అయిపోతాయి కొన్ని రోజులు అయితే. మంచిగా ఉండే అప్పుడు, ఎంత మంచిగా ఉండే అంటే అంత మంచిగా ఉండేది. ఫుల్ రీల్ షూట్ చేస్తుండే ఇదంతా. అదంతా
అదంతా ఒక వాకింగ్ అది, అక్కడ రీల్స్ షూట్ చేస్తుండే. ఏమది మాది మాకు పట్టుకోనికి వస్తుంది, ఏమది మాది మాకు పట్టుకుంటుంది. ఇక్కడ పోయి ఫస్ట్ పట్టుకో అని చెప్పి తక్కువ వేసింది మెల్ల ఇస్తుండు, మాది మేము పట్టుకుంటాం, మాకు వస్తుంది. ఏడొస్తుంది మనకోసం 2 గ్లాసులు అయిపోతే ఇంకేమంతా ఉండని. జర మంచి మంచి మాటలు వస్తున్నాయి, జర చిన్న చిన్న పిల్లలు ఉంటే ఈయన స్కిప్ చేసారు వీడియో, పెద్ద పెద్ద చూడదు. అంటే మేము ఇప్పుడు థమ్స్అప్ ఏం తెచ్చుకొని తాగుతున్నామంటే, లాక్డౌన్ టైంలో థమ్స్అప్ అంటే కోసుకుంటుంటే మేము ఇగో ఈ అన్నోళ్ళ ఇంట్లో రాత్రి 1, 2, 3 తెల్లవారుజామున 5 గంటల వరకు గేమ్ ఆడేది ఫ్రీ ఫైర్. థమ్స్అప్లు తెచ్చుకోవాలి 2 బాటిల్ 3 బాటిల్ 2 లీటర్లవి ఇక పెట్టుకోవాలి, తాగుతూనే ఉండాలి, ఆడుతూనే ఉండాలి. మస్తు చేసాం. బాటిల్ ఉన్నాయి, ఎన్ని బాటిల్ ఉంటాయి? 100 బాటిల్ ఉంటాయా? 100-200 బాటిల్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఫుల్ వ్యాబ్, అసలు ఫుల్ ఎంజాయ్ చేసేది అప్పుడు లాక్డౌన్లో అయితే. ఇంకొక ఆయన ఉండు వెంకటేశ్వర నాని, ఫస్ట్ లాక్డౌన్ 3 months లాక్డౌన్ పట్టదు చూసారా, ఆ అన్న అప్పుడు వాళ్ళ ఊరిపోయిండే. వాళ్ళ ఇంట్లో అసలు పొద్దున్న లేసి వాళ్ళ రాత్రి అంతా వాళ్ళ ఇల్లు 24 గంటలు అది. అంత లాక్డౌన్లో కూడా మేము మళ్ళీ రోజు బిర్యానీ తినేది, రోజు ఒకరోజు తప్పించి ఒకరోజు ఖచ్చితంగా. ఇదే బ్లాగింగ్ అప్పుడు లాక్డౌన్లో స్టార్ట్ చేసినట్టు మాత్రం మంచి రీచ్ వస్తున్నాయి నాకు. అంటే చాలా మంది అప్పుడే స్టార్ట్ చేసారు, అందుకే నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన స్పెషల్గా. నువ్వు దాన్ని నిలగొట్టావే కాకా, అవి అన్న అయిపోయినాయి కదా, ఒకటి నేర్చుకునేది ఉంది నువ్వు. నా బైక్కి అది కార్ గేజ్ కిచెన్ ఉంది, అంత ఒకటే గెలుతుంది, నిలబొట్టేట్టే ఉండు. 6 అంటే ఏందని అడుగుతుండు, మళ్ళీ నేర్చుకుంటుండ అంట కారు. నేను స్టార్టింగ్లో రాగానే ఏంది ఇది ఇట్లా పడ్డాయి అని చెప్పి అనుకున్నా. స్టార్టింగ్లో దీనిపైన మొత్తం వేసిండే అవి ఇది ఓపెన్ అయిన కొత్తలా. ఎన్ని సంవత్సరాలు అవుతుందని ఓపెన్ అయ్యేది? 2019లో 2019లో ఓపెన్ అయింది ఇది. ఇప్పటిదాకా ఉందంటే ఈ సామాన్లు ఉన్నాయంటే బెస్టే. ఇక ఇప్పటిదాకా దీనిపైన కూర్చుంటూ ఇంత పడిపోయి వచ్చేప్పుడు నీతులు చెప్పిండు, అట్లా తీయాలి ఇట్లా తీయాలి వీడియోలు అని చెప్పి ఏం చేస్తున్నాడు. దీనిపైన కూర్చుంటూ వీడియో తీస్తుంటే నువ్వు వీడియో పెట్టకరా అంటుండు. నేను పొద్దున కలిసిన ఆ గ్యాంగ్ ఏమో స్కూల్ గ్యాంగ్, ఈ గ్యాంగ్ ఏమో గల్లీ గ్యాంగ్. ఈ గ్యాంగ్తో ఫుల్ టైంపాస్ ఉంటాం, ఎవడేమన్నా సీరియస్ తీసుకోము. అంటే వాళ్ళతో కూడా ఫుల్ ఫన్నే ఉంటాం, కానీ ఫుల్ ఫన్ ఉంటాం వాళ్ళతో కూడా. కానీ వాళ్ళు మాట్లాడరు, వీళ్ళేమో వీడియో ముందు అన్నీ సిగ్గులకి వీళ్ళు ఏం లేదు, మంచిగా మాట్లాడతారు. వీడియోలు తీసినా ఏం చేసినా మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు. చిన్నోడు పెద్దోడు అని ఏం లేదు. సిమెంట్ అది లేపుతున్నావా? లేపు ఇగో లేపు ఏం కాదు, లేపు సిమెంట్ అది డిజైన్ చేసిరు అట్లా. దీనిపైన బెంచ్ ఉంటుండే. ఓ కొడుకో టెంపర్ గ్లాస్ బొక్క పడ్డది. తిప్పి ఇట్లా తిప్పే లోపల సట్టు మంది జారిన చేతిలోకి వెళ్ళి. గల్లీ గ్యాంగ్లు అంటే ఏజ్ ఎట్లుంటుందంట అన్న? నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 25. అన్నా నీకంటే పెద్ద 27 ఉంటాయి, ఖచ్చితంగా 27 ఉంటాయి. నాకు మాత్రం 28. ఇట్లుంటాం జోకులు. ఇంకా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ ఎవరి పనులు బిజీగా ఉన్నారు. ఇది మేము ముగ్గురమే ఖాళీగా దొరికినాము. ఇక ఏదో అనుకోకుండా నేను వాళ్ళ ఇంటికి పోకుండా ఆయన మంచిగా డీప్ స్లీప్లో ఉంటుండే. ఇప్పుడు ఆయన ఏమో ఇక గట్లే వీడియోలు చూసుకుంటే ఆయన వీడియోలు చూసుకుంటే ఆయన పనులు ఆయన ఉంటుండే, నా పనులు నేను ఉంటాయి. ఏదో వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినందుకు అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఇక ఒకప్పుడు అయితే ఇంట్లో ఫుల్ వాటర్ ఉంటుండే. ఇది నాకు తెలిసి ఎంత బాగానే లోతుంటుంది కానీ 10 feet దాకా ఉంటుంది ఇది. ఇక మొత్తం ఆడున్నాయి అన్నీ తెచ్చి ఇక ఇండ్లు వేసారు, అందుకే మొత్తం నీళ్ళు అన్నీ పోయినాయి, ఎండిపోయినట్టు నాకు తెలిసి. వాన పడితే కొద్దిగా నింతుండొచ్చు, గట్టిగా వాన పడితే నింతుండొచ్చు, సాయం దాకా నింతుండొచ్చు, ఆ మార్కున్న వారికి నింతుండొచ్చు. స్విమ్మింగ్ పూల్ అంటే ఇలా ఏందన్నా ఏముంటుండే అన్న? ఇంత స్టార్ట్ అయిన కొత్తలా చేపలు ఉంటుండే, చిన్న ఫిషెస్, కప్పలు, అట్లా అట్లా ఏమున్నా ఇప్పుడే వేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి? అదే చరణ్ అన్న ఫ్యాన్, రామ్ చరణ్ అన్న ఫ్యాన్, డాడ్ ఫ్యాన్. ఇగో ప్రభాస్ అన్న డాడ్ ఫ్యాన్. అక్కడ చూస్తుండు ప్రభాస్ అన్న వీడియో చూస్తుండు. ఇగో బన్నీ అన్న ఫ్యాన్. ఇలా ముగ్గురు ఫ్యాన్లను కలిసి వచ్చినాం వీడికి. ఇగో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం, మళ్ళీ కాటాయనుకోవాలంటే ఇగో బాయ్ బట్టలు తీసుకుంటాడంట. కెమెరా మాత్రం మస్తు వస్తుంది కానీ అన్నది కిరాక్ వస్తుంది కెమెరా అన్నది. ఇప్పుడైతే ఇంటికాడికి పోతున్నాం. ఇప్పుడైతే అందరం సేద తిడుతున్నాము వచ్చి.
వీళ్ళు ఫ్రీ ఫైర్ ఆడదామని ఓపెన్ చేస్తారు, అది నెట్ వస్తలేదు. అక్కడికి పోయినాక చూస్తే యూట్యూబ్ మిషన్ వస్తుంది, మన ఇంటికి వస్తే వస్తలేదు, ఫ్రెండ్స్ వస్తలేదు, నిద్ర వస్తుంది కానీ పాడే టైం లేదు. అక్కడికి పోదాం, కడదాని పోదామన్న ఒక బట్టలకి టైం లేదు. టైం ఎన్ని గంటలకు పోతుంది? ఎంత అవుతుంది టైం ఇప్పుడు? 5:30 అవుతుందనా? గంట 5 గంటలు పోయేస్తాము. ఫోన్ 10 నిమిషాలు ఫోన్ మన